ఉదయం 4 గంటలకు లేచి దేవుడి పేరు చెప్పి రోజు మొదలుపెట్టేవాళ్ళు. ఇప్పటిలాగా టెన్షన్, డిప్రెషన్, ఒత్తిడి లేకుండా ఎలా జీవించారో తెలుసా? ఈరోజు మనం చూడబోయేది మన పెద్దల పల్లెటూరి జీవితం వెనక ఉన్న అసలు రహస్యం. పల్లెటూరుల్లో రోజు సూర్యుడు కాకుండా అమ్మమ్మ వేసే ముగ్గుతో మొదలయ్యేది. ప్రతి ముగ్గు వెనక ఒక శుభ సంకేతం ఉండేది. ఇంటి ముందు ముగ్గు ఉంటే దేవతలకు ఆహ్వానం అని నమ్మేవారు. నీళ్ళు కూడా అప్పట్లో కష్టపడి తెచ్చుకునేవారు. కానీ ఆ కష్టంలో ప్రేమ ఉండేది, కలిసి మాట్లాడుకునే బంధం ఉండేది. ఇప్పుడు ఫోను దగ్గర కూర్చున్న మనుషులు దూరమైపోయారు. ప్రతిరోజు మొదట దేవాలయానికి వెళ్ళడం వారి జీవితంలో ఒక భాగం. ముందు భగవంతుడు, తర్వాత పని అనే భావన వాళ్ళలో ఎంతో శాంతిని ఇచ్చేది. వ్యవసాయం వాళ్లకు కేవలం పని కాదు, అది పూజ. భూమిని భూమాతగా భావించి గౌరవించేవారు. అందుకే అన్నం వృధా చేయడం పెద్ద పాపంగా చూసేవారు. అప్పుడు పిల్లలకు మొబైల్ లేదు, కానీ ఆనందం ఎక్కువ. గిల్లీదండ, కబడ్డీ, చెట్టు ఎక్కడం, ఇవే వారి వీడియో గేమ్స్. ఒకే ఇంట్లో తాతయ్య, అమ్మమ్మ, పిల్లలు అందరూ కలిసి తినేవారు. ఆ భోజనం రుచికి కారణం వంట కాదు, కుటుంబ ప్రేమ. రాత్రిపూట టీవీ కాదు, కథలుండేవి. రామాయణం, మహాభారతం కథలతో పిల్లల్లో ధర్మం నేర్పేవారు. పండుగ అంటే అప్పట్లో సెలవు కాదు, కుటుంబాల కలయిక. ఒకరి ఇంట్లో పండగంటే మొత్తం గ్రామం ఆనందపడేది. ఇంటిలో వండిన ఆహారం, ప్రకృతికి దగ్గరగా ఉండే జీవనం, ఇవే వాళ్ళ ఆరోగ్య రహస్యం. అందుకే అప్పట్లో 80 ఏళ్ళు దాటినా చురుగ్గా ఉండేవారు. ఇప్పుడు మన దగ్గర టెక్నాలజీ ఉంది, కానీ మనశ్శాంతి లేదు. అప్పట్లో సౌకర్యాలు తక్కువ, కానీ సంతోషం ఎక్కువ. ఒకరికి కష్టం వస్తే మొత్తం గ్రామం తోడుండేది. మన వాళ్ళు అనే భావన అప్పటి అసలు సంపద. సాయంత్రం దీపం పెట్టడం, దేవుడి ప్రార్థన, ఇంట్లో శాంతి కోసం చేసే ఆచారాలు, ఇవి కేవలం సాంప్రదాయాలు కాదు, మనసుకి ఓ ధ్యానం. మన పెద్దలు చదువుకోలేదు అనుకోవచ్చు, కానీ జీవితం ఎలా సంతోషంగా గడపాలో వాళ్ళకంటే బాగా ఎవరూ నేర్పలేరు. మీకు కూడా పల్లెటూరు జ్ఞాపకాలు ఉంటే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి భారతీయ సాంప్రదాయ కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.